మెట్రో ఇన్ దినో అనే హిందీ సినిమా జూలై 4న థియేటర్స్లో రిలీజ్ అయింది. నేను అప్పుడు చూడలేదు. ఇప్పుడు ఆగస్ట్ 29 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. సో అందుకు ఇప్పుడు చూశాను అనమాట ఈ సినిమా. అంటే ఇది 2007లో లైఫ్ ఇన్ ఎ మెట్రో అని ఒక సినిమా వచ్చింది. దానికి సీక్వెల్ అంటే కంటిన్యూస్ కాదు, ఓన్లీ టైటిల్ మాత్రమే. మెట్రో అంటే మెట్రో రైల్ కాదు, మెట్రో సిటీస్లో జీవితం ఎలా ఉంది అనేసి. లైఫ్ ఇన్ ఎ మెట్రో అన్న, మెట్రో ఇన్ దినో అన్న, ఈ రోజుల్లో మెట్రోలో లైఫ్ ఎలా ఉంది అనేసి. ఆ రెండు సినిమాలకు డైరెక్టర్ అనురాగ్ బసునే, రైటరు డైరెక్టర్ అతనే. రెండు సినిమాల్లో కామన్గా ఉండేది డైరెక్టరు అయితే, ఇంకొకటి మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతం, హిందీ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతం. రెండిట్లో అప్పట్లో లైఫ్ ఇన్ ఎ మెట్రో పాటలు చాలా ఫేమస్. ఇక ఈ రెండు సినిమాలు ఇంకో కామన్ ఏమంటే కొంకనా సేన్ శర్మ హీరోయిన్ ఆ సినిమాలో ఉంది, ఈ సినిమాలో కూడా ఉంది. ఇదేం లేదు, ఇప్పుడు మెట్రో సిటీస్లో ఉండే కొన్ని జంటలు, పెళ్ళైన వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తారు. లైఫ్ ఇన్ ఎ మెట్రోలో అది 2007లో వచ్చింది. ఆ సినిమా పెద్ద హిట్, 10 కోట్ల బడ్జెట్లో తీస్తే అప్పట్లో 10 కోట్లు కలెక్ట్ చేసింది. మంచి హిట్ అయింది. అది పాటలు ఇప్పటికీ ఫేమస్, పాటలు పాపులర్ అవి. ఈ సినిమా కూడా అంతే. ఈ రోజుల్లో అంటే ఆఫ్టర్ 18 ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఎలా ఉంది మెట్రో సిటీస్లో అనేసి. ఎక్కువగా బెంగళూరు, ఢిల్లీ, కోల్కతా, పూనా, ముంబై, గోవా ఈ మెట్రో సిటీస్లో జరుగుతున్నట్టు చూపిస్తారు. మేజర్గా 4 జంటల కథ ఇది. అంటే ఒక జంట కొంకనా సేన్ శర్మ, పంకజ్ త్రిపాఠి. అది చాలామంది అంటే మిడిల్ ఏజ్డ్, అంటే పెళ్ళయి 25 ఏళ్ళు 20 ఏళ్ళు అయిన వాళ్ళు కనెక్ట్ అయ్యే కథ అది. ఆ తర్వాత యంగ్స్టర్స్, మన కునాల్ కపూర్, ఏం పేరు ఉంది అతని పేరు, అతను హీరో, అండ్ మన సారా అలీ ఖాన్, వాళ్ళిద్దరిది ఒక లవ్ స్టోరీ. ప్లస్ ఆసిఫ్ అలీ ఏదో పేరు ఉంది అతను, ప్లస్ మన ఫాతిమా సనా షేక్ వాళ్ళది బడ్డింగ్ లవ్ స్టోరీ, అది ఒకటి. ప్లస్ ఇంకొకటి ఓల్డ్ మన అనుపమ్ ఖేర్ అండ్ నీనా గుప్తా వీళ్ళది మేజర్గా. ఇంకా కొన్ని ఉపకథలు, ప్రేమ కథలు చాలా ఉన్నాయి. అంటే ఇది ఎలా చెప్పారంటే స్టార్టింగ్ అనురాగ్ బస్సు స్టార్టింగ్ నుంచి కూడా ఒక మ్యూజికల్గా చెప్పుకుంటూ వెళ్ళాడు. పాటలు ఎక్కువ ఉన్నాయి, 13 పాటలు ఉన్నాయి సినిమాలో. 2 గంటల 40 నిమిషాల సినిమాలో మొదట్లో చూస్తున్నప్పుడు కొద్దిగా నాకు ఏదో ఇంగ్లీష్ సినిమా లాగా ఆ పాటల్లో కథ చెప్పడము, క్యారెక్టర్స్ పాటలు పాడడం ఇవన్నీ చూసి అంతగా ఎక్కలేదు. కానీ చూడగా ఒక గంట సేపు తర్వాత ఇక మొత్తం క్లారిటీ వచ్చింది నాకు. అంటే కథలో లీనమైపోయాను నేను. అంటే ఏ కథ ఏది నడుస్తుంది, ఎందుకంటే 4 జంటల కథలో ఒక సీన్ వాళ్ళది, ఒక సీన్ వీళ్ళది, ఒక సీన్ వాళ్ళది, ఒక కథ ఇక్కడ జరుగుతుంది, ఒక కథ అక్కడ జరుగుతుంది. ఇలా చాలా కన్ఫ్యూషన్స్ ఉంటాయి మొదటి గంట తర్వాత మనకు సెట్ అవుతుంది అది. ఆ పాటలు కానీ ఆ కథలు కానీ. ఇంటర్వెల్కి వచ్చేసరికి సినిమా ఒక కాన్ఫ్లిక్ట్తో, అంటే హ్యాపీగా ఇన్ ద సెన్స్ ఆ జంటలన్నీ విడిపోవడము, మళ్ళీ సెకండ్ హాఫ్లో మళ్ళీ ఆ జంటలన్నీ మళ్ళీ ఎలా కలుసుకున్నాయి అనేసి. అంటే ప్రతి ఒక్కరూ, ఇది ముఖ్యంగా పెళ్ళైన వాళ్ళు ఖచ్చితంగా, లేదా ప్రేమలో ఉన్న వాళ్ళు, యంగ్స్టర్స్, టీనేజర్స్, లేదా మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్డ్, ప్లస్ స్కూల్లో జరిగే లవ్ స్టోరీ, అన్ని ఏజ్ గ్రూప్లు కవర్ చేశారు. అన్ని ఏజ్ గ్రూప్లో జరిగే రకరకాల ప్రేమలు, అది కూడా మేజర్గా మెట్రో సిటీస్లో జరిగే ప్రేమ కథల్లాగా చూపించారు. సో ప్రతి ఒక్కరు ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా. ఐదరు పిల్లలుగా ఉన్న వాళ్ళైనా, పెద్దగా ఉన్న వాళ్ళైనా, ముసలి వాళ్ళైనా, ఎవరైనా సరే ఏదో ఒక చోట కనెక్ట్ అవుతారు. సో ఎస్పెషల్లీ 1:40లో మొదటి గంట మనం చూడగలిగితే సినిమాని, మిగతా 1:40 నిమిషాల సినిమా ఎంటర్టైన్ చేస్తుంది ఖచ్చితంగా. అంటే ఎలా ఉంది, ఎలా కలుస్తారు, ఏం చెప్తారు అనేసి. అండ్ ప్రతి ఒక్కరు ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అవుతారు ఖచ్చితంగా, అది మాత్రం 100%. ఎస్పెషల్లీ పంకజ్ త్రిపాఠి అండ్ కొంకనా సేన్ శర్మ స్టోరీ అయితే చాలామంది కనెక్ట్ అవుతారు, ఎస్పెషల్లీ మిడిల్ ఏజ్డ్ పెళ్ళైన వాళ్ళు. సో బాగుంది, నాకైతే నచ్చింది ఈ మెట్రో ఇన్ దినో. నేను మెట్రో ఇన్ లైఫ్ కూడా చూశాను, లైఫ్ ఇన్ మెట్రో కూడా చూశాను అప్పట్లో. శిల్పా శెట్టి, కంగనా అవుతున్నది. ఇప్పుడు ఈ సినిమా థియేటర్లో చూడలేదు కానీ నెట్ఫ్లిక్స్లో చూశాను. సో బాగుంది. ఈ వీకెండ్కి మంచి టైంపాస్ మూవీ. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, కానీ ఇది కొద్దిగా లవ్ స్టోరీ, కొద్దిగా మెచ్యూర్డ్ లవ్ స్టోరీ కొద్దిగా ఉంటుంది కాబట్టి బెటర్ జంటగా చూడడం మేలు. పిల్లలతో, ఫ్యామిలీతో కలిసి చూడడం కంటే కూడా జంటగా చూస్తే బాగుంటుంది. భార్యాభర్తలు కలిసి చూస్తే సినిమా నచ్చుతుంది. సో నా రేటింగ్ వచ్చి 3/5 గుడ్ అని చెప్తాను. సో ఖచ్చితంగా చూడండి. హిందీలో ఉంది, తెలుగు ఉందో లేదో గమనించలేదు. సో ఒరిజినల్ హిందీలో విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ చూడండి, మీకు హిందీ అర్థమైతే కన్నా. లైఫ్ ఇన్ ఎ మెట్రో ఇట్స్ ఎ గుడ్ వాచ్, మస్ట్ వాచ్ అని చెప్తాను పెళ్ళైన వాళ్ళకు. సో నా రేటింగ్ వచ్చి 3/5, నెట్ఫ్లిక్స్లో ఉంది. ఓకే, బాయ్.